వైజాగ్కి గూగుల్ రావడం కానీ, అలాగే వైజాగ్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుకునే నేపథ్యంలో టీసీఎస్, టాటా కమ్యూనికేషన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమిని కానీ, అలాగే సిటిఎస్, కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ అంటారు అదొక కంపెనీ కానీ, మహీంద్రా వాళ్ళు, ఇలా రకరకాలుగా అన్ని కంపెనీలు కూడా వరుసపెట్టి వస్తున్నాయి. బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తున్న తరుణంలో వైజాగ్, జీతో వైజాగ్ గూగుల్ అని అందరూ రాస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం ఘనత చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రధాన వార్త ఏంటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేశారు. ఆ 26 జిల్లాలు కాస్త ఇప్పుడు 28 జిల్లాలు అవుతున్నాయి. 28 జిల్లాలు ఏంటంటే, అందులో ఒకటి మదనపల్లి, రెండవది మార్కాపురం. ఈ రెండు మరొకసారి జిల్లా కేంద్రాలుగా మారబోతున్నాయి, ఉన్న 26 కాకుండా. సో దీని మీద అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పండి అని చెప్పి ఆల్రెడీ జనసేన నుంచి ఒక మంత్రిని, టీడీపీ నుంచి ఒక 2 మంత్రుల్ని ఒక కమిటీగా అధికారులను పెట్టి వేసి రెవెన్యూ డివిజన్ని మారుస్తూ దానికి ఒక జిల్లా కేంద్రంగా తయారు చేసే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.